ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ సూడిది రాజేందర్ గారు జర మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా మాట్లాడు బిడ్డ. మేము తెలుసుకున్నామంటే ఇడిచిపెట్టే పరిస్థితి ఉండదు. ఇవాళ నిజంగా ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు అని చెప్పి విర్రవీగినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద మంచిగా ఉండదు. మా జిల్లా అధ్యక్షుడిని ఒక్క మాట మాట్లాడినా బిడ్డ నేను ఇడిచిపెట్టాం బిడ్డ. నీ చరిత్ర అనేది నీ ఊళ్ళో తెలుసు బిడ్డ. నీ గురించి ఏందో అనేది మొత్తం ప్రజలందరికీ తెలుసు, మండల ప్రజలందరికీ తెలుసు. మాట మాట్లాడేటప్పుడు పద్ధతి లెక్క మాట్లాడి నేర్చుకో. మీకు అధికారం ప్రజలు ఇచ్చిర్రు, ప్రజలకు సేవ చేయండి. మీకు సేవ చేసే దమ్ము లేక మంది మీద పడి ఏడవకండి, ప్రజల మా మీద పడి ఏడవకండి. నిజంగా మా అధ్యక్షుని ఇంకొకరు ఎవ్వరు మాట్లాడినా బిడ్డ ఏమో మాట్లాడుతున్నావు బిడ్డ, పాత బస్తాలు ఉడికించి కొడతావు బిడ్డ. నువ్వు గల్లీలలో తిరగకుండా కొడతాం బిడ్డ. నిన్ను కొట్టింది యాదుకుంచుకో, గుండారంలో కొట్టింది యాదుకుందా బిడ్డ. మర్చిపోకు బిడ్డ. ఎక్కడ కూడా నిన్ను మెలసకుండా నేను ఇష్టపెట్టాం బిడ్డ. నువ్వేం మాట్లాడుతున్నావు మాటలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పద్ధతి లెక్క మాట్లాడు నేర్చుకో బిడ్డ. ఇక ముందు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పని చేయండి, మంచి చేయండి, మర్యాదగా మాట్లాడండి, పద్ధతి లెక్క మాట్లాడండి. మేము కూడా 10 ఏళ్ళు పద్ధతి లెక్క మాట్లాడినాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫోకస్ చేయాలనుకుంటే బిడ్డ మీరు ఎవ్వరు ఉండపోదురు. మేము అనేది అట్లా కాదు. ప్రజలకు సేవ చేసినాం, ప్రజలకు మంచి చేసినాం. ప్రజలు కాదు దేశం మొత్తం కూడా మా పార్టీ వైపు చూసింది, మమ్మల్ని చూసింది. 10 ఏళ్ళు ప్రజలందరికీ సేవ చేసినాం. మేమందరం కలిసి మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజలందరికీ సేవ చేసిండు, అందరినీ ప్రజల మన్నన పొందిండు. మీరు కూడా అలే ప్రజల మన్నన పొందండి. పిసా యాక్షన్ పిసా మాటలు మాట్లాడితే బిడ్డ ఒక్క నిడిచిపెట్టాం బిడ్డ. ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్లో ఉరికించి కూడా కొడతాం బిడ్డ. రాజేందర్ గారు మీ స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నారు. మీ స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడి నేర్చుకో బిడ్డ. నీ లెక్క మేమేదో భూమి కబ్జాలు చేయలేదు, వ్యవస్థలు ఏది చేయలేదు బిడ్డ. జాదుకుంచుకో, స్థాయికి మించి మాట్లాడు. నీ స్థాయి ఎంత, నీ లెక్క ఎంత, నీ వ్యవస్థ ఎంత, స్థాయికి మించి మాట్లాడు నేర్చుకో బిడ్డ. ఎక్కడ కూడా నిన్ను కూడా ఇడిచిపెట్టే దాఖలా లేదు. నిన్ను ఎక్కడ ఇడిచిపెట్టాం బిడ్డ. జాగ్రత్త. నోరు అదుపులో పెట్టి మాట్లాడుకో బిడ్డ.